అండ్ ఇంకోటేంటంటే ఈ సీన్ వర్షంలో హ్మ్. కడియం హ్మ్. విసిరేస్తావు చూడు. హ్మ్. ఆ సీన్ చాలా బాగుంది కదా! అసలు మా సెట్‌లో 'సలార్' సెట్ మొత్తంలో అందరికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. అంటే నేను చేసిన వాటిల్లో ఓకే. ఫేవరెట్ సీన్ అన్నమాట. హ్మ్. హ్మ్. నీకు? నాకు గూడా అదే ఆళ్ళందరికన్నప్పుడు ఆబ్వియస్‌గా. అందరు. అన్న? సో, దాని చుట్టే తిరిగింది గూడా. స్టోరీ అవును. గూడా అక్కడ హ్మ్. అంటే స్టార్టింగ్‌లో ట్రైలర్‌లో చూసుకుంటే ఏదో సిమ్ ఎక్స్ ఉందనుకున్నాం గానీ, ఇంత హ్మ్. దీనిగా ఉంటదనుకోలే. ఇంపార్టెన్స్ ఉంటదనుకోలే. యాహ్! అండ్ ఇంకోటేంటంటే చైల్డ్ క్యారెక్టర్‌లంటే ఏదో చిన్నప్పుడు క్యారెక్టర్లు. సింపుల్‌గా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు హ్మ్. అని హ్మ్. చూపించేసి వదిలేస్తారులే అని అనుకున్నాం. హ్మ్. బట్ మీది చూసుకుంటే ఫస్ట్ ఒక 15 మినిట్స్ వరకు మీదే ఉంది. అండ్ మధ్యలో గూడా మీవి లీడియన్స్‌లు వస్తూనే ఉన్నాయి. హ్మ్. సో, అంటే ఇందులో హీరోలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా లేసింది. హ్మ్. సో, అది ఎలా ఫీల్ అవుతున్నావు మరి? ఆబ్వియస్‌గా నేనసలు ఫస్ట్ కాలొచ్చింది ఇలా ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు చిన్నప్పటి రోల్లు అనగానే హ్మ్. 'నీల్ సార్' మూవీ అంటే మనకు అర్థమైపోద్ది. ఆ! మనం 'కేజీఎఫ్' ఏమైనా ఆ! చూసుంటే. ఆయన పెద్దయ్యాక హీరోకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, చిన్నప్పుడు రోల్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారని. హ్మ్. బట్ మాటి మాటికి అంటే నేను అనుకోలే ఈ కడియం మీద అంత ఉండిద్దని ఆ! ఇంపార్టెన్స్. ఓకే. కడియం విసిరేసే దాని మీద. అది గాని మాటి మాటికి ప్లే చేయడం, దాని మీదే స్టోరీ మలుపులు రావడం అదంతా మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. హ్మ్. సో, ఒక్కసారి చూసాక అంటే నేను నాకు ఆల్రెడీ తెలుసు ఏం సీన్ షూట్స్ చేసాం, డబ్బింగ్ చేసాం దాన్ని. హ్మ్. హ్మ్. ఇంక అంటే పేరెంట్స్ గాని, ఫ్రెండ్స్ గాని వీళ్ళేమంటున్నారంటే, "అరె! సినిమా మొత్తం మీరే ఉన్నారుగా" అంటున్నారు ఆ! ఆళ్ళు. అంటే నేను చూసి నాకు ఆ ఫీలింగ్ రావట్లేదేమో గాని, ఓకే. మిగతా వాళ్ళైతే మొత్తం మీరే తినేసారుగా ఎక్కువ స్క్రీన్ టైమ్ అంటున్నారు. చాలా వరకు అందుకే అందరూ అంటున్నారు. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే అంటే ఒక్కొక్కరిని ఒక డిఫరెంట్‌గా చూపించారు. నీది గూడా డిఫరెంట్ స్టైల్ హ్మ్. ఎలా అనడం. అదే. అది నువ్వేమైనా ఓన్ చేసుకున్నావా? లేకపోతే సారా ఇలా అనమని అన్నారా? అది యాక్చువల్‌గా షూట్ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. హ్మ్. వాడు సల్యూట్ కొడితే నేను ఇలా అనేది. హ్మ్. బట్ ఫస్ట్ క్యాన్సిల్ అయింది. తర్వాత మూవీ పోస్ట్‌పోన్ అయ్యాక మళ్ళీ రీషూట్‌లో హ్మ్. ఇది తీద్దామని అనుకున్నారు. అప్పటిదాకా ఏం ప్రాక్టీస్ చేయలేదన్న దాన్ని గూడా. ఓకే. ఆ ముందు క్యాన్సిల్ అయినప్పుడు గూడా అబ్బా! ఉండుంటే బావుండేది. ఏదో బావుంది. ఆ! వాడిలా అనడం, నేనిలా అన్నాం అనుకున్నా. హ్మ్. ఇంకా వచ్చింది చెప్పారు సారు మీకు గుర్తుంది గదా! అప్పుడు జెప్పా. వాడు సెల్యూట్ నువ్వు ఇలా అంటావు హ్మ్. టేకిపో అన్నట్టుంటే. ఓకే సార్ అన్నాం. వాడు చేసాడు. నేను చేసేసాం అంతే. ఓకే. అదిప్పుడు బాగా కనెక్ట్ అయిపోయారు జనాలు హ్మ్. దానికి. మొత్తం ఓవరాల్ సీన్స్‌లో చూసుకుంటే నీ సీన్ అంటే నీది పర్టిక్యులర్‌గా ఏది బాగా నచ్చింది నీకు? అన్నీ అన్న. ఆ! ఒక్కటి మెయిన్ జెప్పాలంటే ఆ కడియం సీన్ హ్మ్. మెయిన్. కడియం సీన్. హ్మ్. మొత్తం ఓవరాల్ ప్రభాస్ చూసుకుంటే హ్మ్. మూవీ మొత్తంలో ప్రభాస్ సీన్స్‌లో ఆ! ఏది నీకు బాగా నచ్చింది? నాకా హ్మ్. ఆహ్, ఆయన మొత్తం రచ్చ రచ్చ చేసేసి మొత్తం బ్లడ్ బాత్ అంతా అయిపోయిన తర్వాత సారీ రా అంటాడు గదా! అది. అది బా నచ్చింది. ఆ! అందులో కూర్చొని అంటాడు ఆ! గదా! నిజం. జైలు ఆ బస్‌లో ఒకటి. హ్మ్. సూపర్. సూపర్.